మూసీ సుందరీకరణ ఇప్పుడు ప్రభుత్వం ముందేసుకున్న ఓ ప్రోగ్రాం. అయితే దానికి చెప్తున్న మాటలకు, వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఫోటోలకి అసలు ఏడ పొంతనుంటలేదు. వాళ్ళు చెప్తుందోటి, చేస్తుందోటి, అడిగితేనేమో మళ్ళా ఇక ఏదో ఏదో వస్తాయి. ఇప్పుడేంది మూసీ సుందరీకరణ పేరుతోని మొత్తం మూసీని ప్రక్షాళన చేస్తాం మేము అనేది ప్రభుత్వం చెప్తుంది. అసలు చాలా ఇది ఏదో మానవ తప్పిదము, ఇట్లాంటివి ఉండొద్దు, మేము మంచిగా చేసి చూపిస్తాం అని చెప్తున్నారు. దాంట్లో భాగంగా సుందరీకరణకి ఏం చేయబోతున్నారు ఏంది అనేది ఇప్పుడు ప్రభుత్వాలకి ఏదైనా ప్రోగ్రాం మేము ఇగో పలానాది చేద్దాం అనుకుంటున్నాం, పలానా టైంలో కంప్లీట్ చేస్తాం, పలానా ఇగో గింత పైసలు అవుతాయి, ఈ పైసలు ప్రభుత్వం రిలీజ్ చేస్తుందనో లేకపోతే కార్పొరేషన్ల నుంచో లేదంటే బయట నుంచి అప్పు తీసుకొస్తే బయట నుంచి తీసుకొస్తున్నాం మనం, ఇగో దీన్ని డిపిఆర్ గిది, ఇగో గింత టైంలో పూర్తి చేస్తాం. ఎవరన్నా దాంట్లో నిరాశ్రయులు అయితే కనుక భూమిని కోల్పోవాల్సి వస్తే కనుక ఇక ఇంతమంది భూమిని కోల్పోతారు, గిట్లుంటుంది ముచ్చట. ఇక 2-3 రకాలుగా అంటే 2-3 దఫాలుగా చేయాల్సి వస్తే కనుక మేము ఇగో ఈ దఫాలలో దాన్ని పూర్తి చేస్తాం. ఇట్లా చెప్తారు ఎప్పుడైనా ప్రభుత్వాలు. దేనికి సంబంధించింది అయినా సరే, ఏ ఒక్క పనిని ప్రభుత్వం ముంగటేసుకున్నా ప్రభుత్వం చెప్పాల్సినవి ఇవి. ఇప్పుడు చాలా పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది కాళేశ్వరం, తెలంగాణలో మొత్తం తాగునీటి సాగునీటి కోసం కట్టినటువంటి పెద్ద ప్రాజెక్టు. దానికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుని మేము గిట్లా అనుకుంటున్నాం, గిన్ని రోజులల్లో కంప్లీట్ చేయాలనేది పెట్టుకున్నాం, ఇగో మా డిజైన్ ఇది, మా ప్రయారిటీస్ ఇది, మేము ఇట్లా చెయ్యబోతున్నాం, ఇన్ని లక్షల మందికి తాగునీరు ఇవ్వబోతున్నాం, సాగునీరు ఇవ్వబోతున్నాం, ఇది చెప్పారు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు గతంలో చాలా కట్టిరు, కాళేశ్వరం కట్టిర్రు, సెక్రటేరియట్ కట్టిర్రు, అమరవీరుల స్తూపం కట్టిర్రు, ఇట్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టిర్రు. ఇట్లా ప్రతిదానికి ఒక విజన్ ఉంటుండే, ఒక రూట్ మ్యాప్ ఉంటుండే, ఎంత ఖర్చు అవుతుంది అనేది, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాం, ఇట్లా ఒక కంప్లీట్ పిక్చర్ ఉంటుండే. ప్రభుత్వాలకు ఉండాలి, ఆ క్లారిటీ ఉండాలి. ఎప్పుడైనా సరే ఏ కట్టడం కట్టాలనుకున్నా, లేకపోతే ఏదన్నా పని చేయాలనుకున్నా, ఏదన్నా పథకం ప్రారంభించాలనుకున్నా దానికి ఒక క్లారిటీ ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కొత్తగా పథకం పెట్టాలనుకుందనుకో, ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు, ఆ లబ్ధిదారులని సరే అందరికీ ఒకటేసారి ఇవ్వడం సాధ్యం కాకపోతే మనం ఈ సంవత్సరం ఇంతమంది లబ్ధిదారులతో స్టార్ట్ చేద్దాం, నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంతమందిని పెంచుదాం, నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంతమందిని పెంచుదాం. 5 ఏళ్ళు ఉంటాయి ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ వాళ్ళకే అధికారం ఇస్తే వాళ్ళు ఉంటారు, లేకపోతే వేరే ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం మంచిగా లేదు, వేరేటోళ్ళని తెచ్చుకుందామంటే వేరేటోళ్ళు వస్తారు. ఇట్లనే ఉంటాయి. 5 ఏళ్ళల్లో మేము ఫస్ట్ ఇయర్ ఇది చేస్తాం, సెకండ్ ఇయర్ ఇది చేస్తాం, థర్డ్ ఇయర్ ఇది చేస్తాం, ఇట్లా చెప్పేటివి కూడా ఉంటాయి, ఇట్లా చెప్పే ప్రభుత్వాలు కూడా ఉంటాయి. జనాలకు ఒక క్లారిటీ ఉంటుంది, అధికారులకు ఒక క్లారిటీ ఉంటుంది, ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంటుంది ఇట్లా చెప్తే. కానీ ఈ మూసీ సుందరీకరణ కోసం చెప్తున్న మాటలలో క్లారిటీ లేదు, ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంది ప్రతి విషయంలో కూడా. డిపిఆర్ నుంచి మొదలు పెడితే వాళ్ళు ఇస్తున్న ఫోటోల రాక అన్నిట్లల్లో కన్ఫ్యూజనే ఉంది. ఏవి విషయాలలో కన్ఫ్యూజన్ ఉంది అన్నింటి గురించి నేను మీకు చెప్తా. ఫస్ట్ ఏమన్నారు, డిపిఆర్ వాళ్ళు తాజ్ కృష్ణాలో మీటింగ్ పెట్టి చెప్పిన దాంట్లో మొత్తం మా దగ్గర ఎక్కడెక్కడ ఏం రాబోతుంది, ఏంటిది, ఎన్ని దఫాలుగా చేస్తామో అన్న లెక్క ఉంది అంటారు. మళ్ళీ అసెంబ్లీలో డిపిఆర్ లేదు అంటారు, మళ్ళీ తెల్లారే డిపిఆర్ ఉంది అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే అసెంబ్లీలో నిల్చొని, అసెంబ్లీ కంటే పెద్దది ఏముంటుంది, పెద్ద వేదికలు ఏముంటాయి ఎవరికైనా సరే, ప్రజాప్రతినిధులకి ప్రభుత్వాలకి కూడా, అసెంబ్లీ నుంచి చెప్తే అది ఒక జనాలందరికీ రీచ్ అవుతుంది. అది అసెంబ్లీలో చెప్తున్నారు అంటే ప్రజలకి కూడా ఒక నమ్మకం ఉంటుంది. అంత పెద్ద చట్టాలు చేసేటువంటి వేదిక మీద చెప్తుంది ప్రభుత్వం అంటే ఇట్లా చేస్తుంది అని. మీరు సభలో పెట్టుర్రి మరి అని అంటే దానికి సపోర్ట్ లేదు, పెట్టలే. ఇంతకంటే పెద్దది ఏముంటుంది సభలో పెట్టుర్రి అంటే పెట్టలే డిపిఆర్. దాని తర్వాత ఓ అపార్ట్మెంట్ కూలగొడతామన్నారు, ఆ మధు పార్క్ వాళ్ళది. వాళ్ళు రోజు ఒక నిరసన చేస్తున్నారు ఎట్లా కూలగొడతారు అని. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు కూలగొడతామంటారు, దాని తర్వాత అది జీరో వాల్యూ అంటారు, కూలగొట్టినా కూలగొట్టకపోయినా సంబంధం లేదంటాడు. ఎట్లుంది ముచ్చట అంటే ఇగో గిట్లుంది, నా ఎన్నుకున్న ఫోటో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద గుడి కడతాం మేము అని చెప్పారు, మొన్న దానికి సంబంధించిన ఆ కార్యక్రమాలు చేసిరు. సరే దానికి ఆ దేవాదాయ శాఖ మంత్రి కూడా పోలేదు అనే చర్చ కూడా ఒకటి నడుస్తుంది, ఆ డిస్కషన్లకు పోదలుచుకోలే నేను.
అది ఇంకో డిస్కషన్, సపరేట్ డిస్కషన్. గుడికి సంబంధించిన దానికి దేవాదాయ శాఖ మంత్రి బోరు, గద్దర్ అవార్డులకి సినిమాటోగ్రఫీ మంత్రి బోరు. సరే, అది వేరే సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ మాట్లాడతాం మనం. ఆ రోజు దానికి సంబంధించిన శంకుస్థాపన అది చేసిరు. దాంట్లో ఏంటి అంటే ఆ గుడి ఎట్లా ఉండబోతోంది అనేది కొన్ని నమూనాలు ఇచ్చిరు వాళ్ళు. ఇగో ఇట్లా ఉండబోతోంది అని ఒక ఫొటోస్ జనాలకి ఒక క్లారిటీ ఉండాలని రిలీజ్ చేస్తుంది కదా, అట్లా రిలీజ్ చేసిన దాంట్లో ఇది ఓంకారేశ్వర ఆలయ నమూనా. ఓంకారేశ్వర గుడి కడతారు అని చెప్పారు కదా, దానికి సంబంధించిన నమూనా ఇది. ఆ నమూనాలో ఏంది అంటే దీనికి పోలిక మీకు ఎక్కడన్నా కనిపిస్తుందా? ఎక్కడన్నా పోలిక కనిపిస్తుందా ఒక్కసారి చూసి చెప్పురు. ఎందుకంటే రెండు ప్రభుత్వం ఇచ్చినాయే. ఓంకారేశ్వర ఆలయ నమూనానే ఇచ్చింది. కాకపోతే ఏంటి అంటే పొద్దుగాల ఒకటి ఇచ్చిరు, పొద్దుముకి ఇంకొకటి ఇచ్చిరు, గంతే తేడా. పొద్దుగాలు ఇచ్చింది ఒక లెక్క ఉంది, సాయంత్రం పూట ఇచ్చింది ఇంకొక లెక్క ఉంది. ఫస్ట్ కనిపించేది పొద్దుగాలు ఇచ్చింది. నేను మీకు క్లారిటీగా ఇడ పక్కన ఇది కూడా వేసిన. ఇది పొద్దుగాలు ఇచ్చింది, ఇది సాయంత్రం ఇచ్చింది. దీనికి ఎక్కడన్నా పోలిక కనిపిస్తుందా మీకు? ఏం కనిపిస్తలేదు. మరి ఇక కట్టిన తర్వాత గుడి ఎట్లా వస్తుంది అనేది అర్థమవుతుంది. ఇక అప్పుడు అంటే ఇప్పుడు కొన్ని పేపర్లలో ఆడ ఈడ కొన్ని ఫజిల్స్ నింపుర్రి అని అంటుండే చూసిర్రా, అట్లా జనాలకి ఒక ఫజిల్ ఇస్తుర్రు. ఇట్లా మీరు ఊహించుర్రి, మీరు అనుకోర్రి, లేకపోతే అన్న లెక్క. జనాలు ఎట్లొస్తుంది అని కొంతమంది, ఇట్లొస్తుందని కొంతమంది అనుకోవాలి. అంటే కనీసం చూసిస్తారా, చూడకిస్తారా, కావాలనే ఇస్తారా, కన్ఫ్యూజన్లో ఇస్తారా అర్థం కాలే. కానీ కనీసం జనాలు ఏమనుకుంటారు అనే సోయి కూడా లేకపోతే ఎట్లయితుంది ప్రభుత్వాలకి? ఇదేమో పొద్దుగాలు వచ్చింది, ఇదేమో సాయంత్రం వచ్చింది. ఒకటే గుడి కోసం ఇచ్చినటువంటి ఫోటోలు ఈ రెండు. అయితే ఏఐలో తీస్తే ఇట్లనే వస్తాయి ఫోటోలు, ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్క వస్తుంది అని అంటారు. మరి ఓన్లీ ఏఐ ఫోటోల మీద ఆధారపడితే దానికోసం ఆ డిజైనింగ్కి ఇవి చేయడానికి దానికి దీనికి కంపెనీకి మేము డబ్బులు ఇచ్చినాము అని అవన్నీ ఎందుకు మరి? ఏందో వాళ్ళకే తెలియాలి. ఇంకా ఇది ఒకటే కాదు, అక్కడ మసీదు కడతాం, చర్చ్ కడతాం అని కూడా అన్నారు. ఇక వాటికి సంబంధించిన ఫోటోలు ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇవి ప్రభుత్వాల దగ్గర నుంచి వచ్చినాయి. ఇది ఫస్ట్ మనం అనుకుంది. ఓంకారేశ్వర ఆలయ నమూనా పొద్దుగాలు ఇచ్చింది ఇట్లుంది, పొద్దుమీకి ఇచ్చింది ఇట్లుంది. అంటే మీరు చెప్తున్న మాటలలో క్లారిటీ లేదు అని జనాలకు అర్థమైంది. కనీసం మీరు ఇస్తున్నటువంటి ఫోటోలలో కూడా క్లారిటీ లేకపోతే అసలు ఏంది, ఏం జరుగుతుంది, మీరు ఏం కడతామనుకుంటుర్రు, ఆ ప్రభుత్వం చెప్తున్న మాటలకి ఏం చేస్తుర్రు మీరు, అసలు జనాలు ఏమనుకోవాలి? సీరియస్నెస్ లేదనుకోవాలనా, లేకపోతే మేము ఏం చెప్తినా మేము చెప్పేస్తాం, పొద్దుగాల మాట చెప్తాం, సాయంత్రం మాట చెప్తాం అన్న లెక్క అనుకోవాలనా? ఆల్రెడీ 6 గ్యారంటీలు 420 హామీలు ఎట్లున్నాయో చూసినాం మనం. 100 రోజులల్లో ఇస్తాము అన్నారు. ఆ 100 రోజులు ఎన్ని వందల రోజులు అయిపోయినాయో ఏం లేదు దాని మీద. గట్లనే ఇవి కూడా మేము ఏం చెప్పినా ఏం చేసినా అవుతుంది అనుకుంటారు కావచ్చు. ఇప్పుడు ఆ సుందరీకరణ గురించి కూడా 5 ఫేజ్లు అన్నారు, డిపిఆర్ ఉంది అన్నారు, తర్వాత ఓ పలానా కూలగొడతాము అన్నారు, దాని తర్వాత ఏమైంది గాంధీ విగ్రహం పెడతాము అన్నారు. రోజుకో మాట, రోజుకో నెలకో మాట. ఇప్పుడు గాంధీ విగ్రహం అన్నారు, గాంధీ విగ్రహంది లేదు, మళ్ళా గుడికి సంబంధించింది స్టార్ట్ చేసిర్రు. ఇంకో దగ్గర మసీదు కడతాము అంటున్నారు, చర్చ్ కడతాము అంటున్నారు. సరే ఏమన్నా కట్టొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కానీ అట్లనే మూసి సుందరీకరణ చేసుడు కూడా తప్పు కాదు. నిజంగా ఆ చెడ్డ నీళ్లు కనుక ఉంటే తీసి శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పేరు మీద చాలామందిని నిరాశ్రయులు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది చాలామంది ఆబ్జెక్ట్ చేస్తుంది. ఏంటంటే డెవలప్మెంట్కి ఎవ్వరు వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరు మీద చాలామందిని రోడ్ల మీద పడేయడం అనేదాన్ని వ్యతిరేకిస్తున్నారు తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఇంకా ఏ ఫోటోలతో ఇచ్చినటువంటి వీడియోలు ఇవి. ఇది ఇప్పటిదాకా మూసి మీద ఇక రోజుకోటి చెప్తున్న లెక్క వచ్చినాయి ఇవి. ఇంకా మళ్ళీ రేపు పొద్దున ఇంకెట్లాంటివి వస్తాయో, ఏం చెప్తారో, ఏం జరుగుతుందో, అసలు ఆ సుందరీకరణ ఏడు వరకు పోతుందో చూడాలి.